కృతజ్ఞత సత్య సంబంధులకు ప్రతిరోజు దేవుని వాక్యము సత్య సందేశము ప్రకటిస్తున్నాను. దయచేసి సత్య సంబంధులందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలని, సపోర్ట్ కావాలని కోరుతున్నాను. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని యేసయ్య అన్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను నరికి అగ్నిలో కాల్చివేయబడును అన్నాడా. కాబట్టి మనము ఆయనలో ఫలింపవలెనని ఆయనకున్న ఆశను మనము నెరవేర్చేవారమై ఉండాలి. నా సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేయము, నిన్ను నేను చూడాలని, నీ స్వరం వినాలని అంటున్నా. కాబట్టి రక్షింపబడిన వారు సాక్ష్యం చెబుతారు. నిజమే. ఆ సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉంటుందో మరి వర్ణింపజాలమైతే. మేము క్రీస్తులోనికి రాకముందు మా బతుకులు అంతా ఇంత కాదు, ఇంత భయంకరమైన బతుకులు, ఇంత చెడ్డ అలవాట్లు, ఎన్ని చెడ్డ పనులు, చెడ్డ తలంపులు, ఉదయం మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు చెడ్డ పనులు చేసాము. ఆయన దేవుడు మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడి ఆయన సంఘంలో చేర్చుకుంటూ మేము బాగుంటాం, మేము క్రీస్తులో ఎదుగుతాను అంట. బాగుంది సాక్ష్యం. ఆ సాక్ష్యం చెప్పిన వీళ్ళు తర్వాత క్రీస్తు రక్తం చేత విమోచింపబడింది. ఆ తర్వాత వీళ్ళేం చేయాలా? ఆ సాక్ష్యానికి జాగ్రత్తగా బతకడం, సంఘంలో జాగ్రత్త అనేది ముఖ్యం. లేఖనాలు ఏం చెబుతున్నాయో కూడా పఠించాలి. మొదటిగా పరిశుద్ధాత్మను పొందాలి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్పినట్టు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆ ప్రకారము ముందు ఆత్మను పొందాలి, తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయన మనల్ని సత్య మార్గము నడిపించినప్పుడు ఆ మార్గంలో దేవుణ్ణి మనం ఆత్మతో సత్యంతో సేవిస్తాం. అదే సత్యం. నువ్వు ఆత్మను పొందకపోతే క్రీస్తు సత్యం నీలో ఉండదు. కాబట్టి నువ్వు క్రీస్తులో ఎదగలేవు. అందుకే అంటున్నాడు యేసయ్య, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాలో ఫలింపని వాడెవడో వాని పరిస్థితి నరకమే. వాని భవిష్యత్తు వాని చేతుల్లో ఉంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. జాగ్రత్త, కాపాడుకో. నేడు ఉండగానే కాపాడుకో. నీ చేతుల్లో బైబిల్ ఉంది. పఠించు, ప్రార్థించు. దేవా నన్ను సత్యం మంది ప్రతిష్ఠిత చేయి, ప్రార్థించు. పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించును, ప్రార్థించు, వేడుకో. ఆత్మను పొందు, యేసులో ఎదుగు, యేసులో ఫలించు, యేసుతో ముందుకు వెళ్ళు. అప్పుడు నువ్వు పరిపూర్ణుడిగా అవుతావు, క్రీస్తులో సంపూర్ణుడిగా అవుతావు, క్రీస్తులో పరిశుద్ధుడిగా అవుతావు. దేవునికి స్తోత్రం. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి, భవిష్యత్తు బాగుంటుంది. యేసు ప్రభు ఇచ్చినప్పుడు తప్పక ఎత్తబడతావు అనేది ముఖ్యాంశం. యేసు ప్రభు రెండవసారి ఆయన వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను బాగుంటానా? నేను క్రీస్తులో దిగుతానా లేకపోతే ఎట్లా ఉండాలి? ఇలాంటి ఆలోచన కలగాలి. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వద్దు. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ముఖ్యం.
ప్రార్థన కంటే మించిన పరిచర్య లేదు. నీ మోకాళ్ళ నుండి రక్తం వచ్చినంత వరకు మోకాళ్ళ మీద దేవుని తప్పించే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడింది. నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నదని దావీదు మహారాజు దేవుని కీర్తించాడు. ప్రార్థనే లేకపోతే భవిష్యత్తు ఘోరం. నీళ్లు లేని చోట దుప్పి నీటి వాగుల కొరకు తన పరుగులు లంకించుకుంటాడు. వెతికి వేటాడు. అలాగున ప్రార్థన అనేది ముందు తాను దాహం కలిగి ఉండాలి. దాహత్తి చేసుకో. ప్రార్థన నేను నా పనులను ముగించుకునే ప్రార్థన. యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశాడో వివరంగా లేఖనాలు చెబుతున్నాయి. ఆయన పొందనే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే తాను నిద్ర లేచి ప్రార్థన చేసేవాడని ఆయన మళ్ళీ గెచ్చమనే తోటల్లో వాడుకు చొప్పున ప్రార్థన చేసేవాడని లేఖనాలు చెబుతున్నాయి. అంత మాత్రమే కాకుండా శిశువులను ఉద్దేశించి ఒక గడైనా మీరు ప్రార్థనల్లో ఉండలేరా అన్నారు. మరొక చోట మీరు ఉపవాసం వలన చేయడంలో క్యాన్సిల్ చేసి కాబట్టి ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము ప్రార్థనకు పక్కకుందాం. స్తోత్రం. నాకేమన్నా